అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే సంవత్సరం జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అబార్షన్ మాత్రల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్కరోజులోనే వీటి కోసం 10,000కు పైగా అభ్యర్థనలు రావటం గమనార్హం. స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భ విచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారు అంటూ వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు సంబంధిత వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక వీటికి డిమాండ్ పెరిగింది. 24 గంటల్లోనే అబార్షన్ మాత్రల కోసం 10,000కు పైగా అభ్యర్థనలు వచ్చాయట. ఇది రోజు ఉండే డిమాండ్ కంటే 17 రెట్లు ఎక్కువని కథనాలు తెలిపాయి. గర్భిణీలు కానివారు సైతం ప్రిస్క్రిప్షన్ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీఓ వెల్లడించింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణీలు కానివారేనని తెలిపింది. ఎన్నికలకు ముందు గర్భ విచ్ఛిత్తి మాత్రలు ఎక్కడ దొరుకుతాయి అన్న సమాచారం కోసం నిత్యం 4,000 నుంచి 4,500 వరకు తమ వెబ్సైట్ చూసేవారని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక అలా చూసేవారి సంఖ్యలో భారీ మార్పు కనిపిస్తోందని మరో స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇప్పుడు ఒక్కరోజులోనే 82,000 మందికి పైగా వెబ్సైట్ను చూస్తున్నారని, దీంతో పాటు గర్భ నిరోధక పరికరాలు, వేసెక్టమీ శస్త్రచికిత్సలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అబార్షన్ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో చాలా మంది మాత్రలు నిల్వ చేసుకుంటున్నట్లు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటినో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా అబార్షన్ మాత్రలను నిల్వ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2022 మే నెలలో గర్భ విచ్ఛిత్తికి వ్యతిరేకంగా చట్టం తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలోనూ వీటి గిరాకీ 10 రెట్లు పెరిగింది.